బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణ పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాలరావు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణ పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. వరవరరావు అల్లుడు వీక్షణ పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాలరావు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణ పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. వరవరరావు అల్లుడు వీక్షణ పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ తాజా అప్డేట్స్ అందిస్తారు. మణికంఠ, హిమాయత్ నగర్ లో దాంతోపాటు ఎల్బీ నగర్ లో వీక్షణం మ్యాగజైన్ అయితే ఉందో ఎడిటర్ సంపాదకులైన అతని మీద అయితే రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ఎన్ఐఏ సోదాలు పొద్దున్న నుంచి అయితే రైట్స్ అయితే కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. 2 వాహనాల్లో ఎంఎస్కే టవర్స్ లో ఏదైతే హిమాయత్ నగర్ లో ఎంఎస్కే టవర్స్ ఉందో అందులోని సెకండ్ ఫ్లోర్ లో నివసిస్తున్నారు అతను. సో ఎన్ఐఏ సోదాలు అయితే జరుగుతున్నారు. ఆనంద్ ప్రజెంట్ అయితే ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. అటు కుటుంబ సభ్యులతో పాటు మిగతా వాళ్ళని కూడా మిగతా వాట్సాప్ చెకింగ్ అని మిగతావన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఆనంద్. ఇంకా ఓకే మణికంఠ, ఈ యొక్క సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎన్ని బృందాలుగా ఈ యొక్క సోదాలు కొనసాగిస్తా ఉన్నారు? ప్రత్యేకంగా అయితే 2 బృందాలకు అయితే కొనసాగిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ హిమాయత్ నగర్ లో పాటు అటు ఎల్బీ నగర్ లో కూడా ఈ 2 బృందాలు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారన్న. దీంతో పాటు ఇంకోటి చూసుకుంటే సోదాలు కూడా ఎవరైతే ఎన్ఐఏ అధికారులు ఉన్నారో లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా వాళ్ళకైతే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా సోదాలు అయితే ఉన్నాయి. సో కుటుంబ సభ్యులు కూడా బయటకు ఎవరిని వెళ్ళకుండా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎన్ఐఏ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఆనంద్ ఇక్కడ. ఓకే మణికంఠ, మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అయితే ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి వరవరరావు అల్లుడికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ప్రజెంట్ అయితే లోపలికి అయితే మీడియా వాళ్ళని కానీ ఎవరిని అనుమతించట్లేదు. కాకపోతే చాలా తీక్షణంగా అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం స్క్రీన్ మీద కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే మావోయిస్టుల సంబంధాలు ఉన్న నేపథ్యంలో అని చెప్తున్నారు. కానీ మావోయిస్ట్ అది ఒకటేనా లేదా ఇతరత్ర వేరే మ్యాటర్స్ కూడా ఉన్నాయని కూడా అయితే విచారణ చేయబోతున్నారు ఆనంద్. థ్యాంక్ యూ మణికంఠ.